అందరికీ నమస్కారం అండి. ఉద్యోగ పెన్షన్‌లకి సంబంధించి కొత్త పీఆర్సీ దాని యొక్క పే స్కేల్స్, పీఆర్సీ ఫిట్‌మెంట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాల పెంపు కారణమయ్యే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఎన్ని రెట్లు పెరుగుతుందనేది ప్రధాన అంశం. అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 టైమ్స్ పెరుగుతుందనేది అంచనా. అంటే జీతం భారీగానే హైక్ అయితే అవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఎయిత్ పే కమిషన్ ద్వారా నివేదిక అయితే అందించవచ్చు. ఈ ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరుగుతాయంట. ముఖ్యంగా జీతాలు 186% వరకు పెరగవచ్చని అంచనాకైతే వచ్చేసిందండి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి జీతం 10 నుంచి 30% వరకు పెరగవచ్చు. ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. 2026 జనవరి 1 నాటికి ఉన్న కనీస వేతనం డిఆర్ఎస్ అలవెన్స్ ప్రకారంగా నిర్ణయించబడుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ని బట్టి కనీస వేతనం ఎన్ని రెట్లు పెరుగుతుందో తెలుస్తుంది. 2024 జూలై నాటికున్న డిఏ 53% చేరింది. 2026 జనవరి నాటికి మరో 2 సార్లు డిఏ పెరగబోతుంది. ఈ 2 సార్లు కలిపి 7% పెరగవచ్చని అంచనా. అంటే 2026 జనవరి నాటికి డిఏ 60%గా ఉండవచ్చు. కనీస వేతనం 10 to 30% వరకు కావచ్చు అని అంచనా ఉంది. 20% పెరిగితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92%, 30% పెరిగితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.08% ఉండవచ్చు. ఏడో